భారత్ శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ20 ప్రపంచ కప్ కు పాకిస్తాన్ జట్టు వస్తుందా రాదా అనే సందిగ్ధత గత కొన్నాళ్లుగా సాగిన విషయం తెలిసింది. బంగ్లాదేశ్ కు మద్దతుగా పాకిస్తాన్ జట్టు కూడా టోర్నీ నుంచి తప్పుకుంటుందని వార్తలు వినిపించాయి. అయితే ఐసీసీ వార్నింగ్ తో ఎట్టకేలకు పాకిస్తాన్ జట్టు తమ స్క్వాడ్ ను ప్రకటించింది. ఇక తాజాగా మరోసారి పాకిస్తాన్ జట్టు టీమిండియాతో మ్యాచ్ ఆడకుండా బహిష్కరిస్తామంటూ ప్లాన్ వేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ దిగ్గజ ప్లేయర్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఎప్పుడు ఇలానే బెదిరిస్తుంది, మేము టోర్నీని బహిష్కరిస్తాం, భారత్ తో మ్యాచ్ ఆడమని బెదిరింపులు చేస్తుంది. అసలు పాకిస్తాన్ రాకపోతేనే మంచిది, పాకిస్తాన్ జట్టు రాకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ప్రపంచ కప్ అద్భుతంగా ముందుకు వెళుతుంది, పాకిస్తాన్ రాకపోతే ఐసీసీకి వచ్చే నష్టం కూడా ఏమీ ఉండదు అని అన్నాడు. కివీస్ టీమ్ తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు కేవలం 10 ఓవర్లలోనే 154 పరుగుల టార్గెట్ ను చేసింది. అలాగే అంతకు ముందు 200కు పైగా టార్గెట్ ను 15.2 ఓవర్లలోనే ఛేదించిన విషయం తెలిసిందే. ఇలాంటి భీభత్సమైన బ్యాటింగ్ చూసి ఎన్నో జట్లు భయపడుతున్నాయి. అందుకే బాయ్ మేం రామ్, మీరే ఆడుకోండి అంటూ పాకిస్తాన్ ను కామెంట్ చేస్తున్నారు. పాకిస్తాన్ జట్టు ప్రపంచ కప్ లో ఎంట్రీ ఇస్తే టీమిండియా బ్యాటర్లు చుక్కలు చూపించేందుకు సిద్ధంగా ఉంటారు. టీమిండియా బ్యాటర్లు కొలంబోలో కొడితే బాల్ చెన్నైలో పడుతుంది. అందుకే పాకిస్తాన్ ప్రపంచ కప్ లో ఆడకపోవడమే బెస్ట్ అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఏదో ఒక కారణం వెతుక్కొని పాకిస్తాన్ ఆగిపోవడానికి చూస్తుంది. ఇప్పటికే టీమిండియా డేంజరస్ బ్యాటింగ్ తో ప్రపంచంలోని అన్ని జట్లకు స్ట్రాంగ్ హెచ్చరికలు పంపించిందంటూ శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. టీ20 వరల్డ్ కప్ కు రాకపోయినా ఇబ్బంది లేదు, వచ్చారో సచ్చారే అన్నట్టుగా శ్రీకాంత్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ కి. మీరు అభిషేక్ శర్మను చూసి భయపడుతున్నారేమో, అభిషేక్ ఒక్కడే కాదు, టీంలోని 11 మంది మీ జట్టుకు యమగండమే అంటూ శ్రీకాంత్ పాకిస్తాన్ బోర్డు బెదిరింపులకు వార్నింగ్ ఇచ్చాడు.